మీ ప్రేక్షకులకు నమస్కారం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి స్వాగతం. గత వారం మనం ఫాదర్ పోలిశెట్టి జూలియన్ గారి మనోగతం నుండి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. వారు చేస్తున్న ఎన్నో సేవా కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకమైనవి. ఇంకా వారు చేసిన ఈ సంస్థ ద్వారా రైతులకు అట్టడుగు మహిళా జీవితాల్లో వెలుగు నింపుతూ మదర్ తెరేసా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సంస్థ ద్వారా ఈ సేవలను మీరు ఎలా చేయగలుగుతున్నారు? యంగ్ ఫార్మర్స్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ నాగర్ కర్నూలు వాళ్ళ స్ఫూర్తిని తీసుకొని వాళ్ళ ఫలితాలు చూసి ఈ నల్గొండ ప్రాంతంలో కూడా కొన్ని రైతు సంఘాలను ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఇక్కడ ఉన్న చిన్న సన్నకారు రైతులకి లబ్ధి చేకూరాలి, వాళ్ళకి మేలు జరగాలన్న ఆలోచనతో మదర్ తెరేసా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ కూడా అటువంటి కార్యక్రమాలను ఇక్కడ నిర్వర్తించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రైతులకి మీటింగ్లు ఏర్పాటు చేయటం, సమావేశపరచటం వలని ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ని, సైంటిస్టులని, తర్వాత ఆఫీసర్స్ని పిలిపించే వాళ్ళతోటి టాక్స్ ఇప్పించటం, వాళ్ళకి అవగాహన కలిగించటం, పంటల మార్పిడి ఏ రకంగా చేయటం, ఆర్గానిక్ పంటలు ఏ రకంగా పండించడం అనే వాటి మీద రకరకాల సబ్జెక్ట్స్ మీద వీళ్ళకి అవగాహన కలిగిస్తూ ఉన్నాం. తర్వాత కోఆపరేటివ్ సొసైటీగా రిజిస్టర్ చేసుకోవటం, ఆ రకంగా కలిసి ఉండటం అనేది బాగుంటున్న ఆలోచనతో ఆ రకంగా సొసైటీస్ నడిపిస్తూ ఉంటున్నాం. అటువంటి సొసైటీస్కి సభ్యులను కూడా మేము అప్పుడప్పుడు ఎక్స్పోజర్ ప్రోగ్రామ్స్ అని బయటకు తీసుకువెళ్తాం. ఏది పరిశోధనా కేంద్రాలకి, ఇక్రిసాట్ ఒకటి, తర్వాత ముల్కనూరు రైతు కోఆపరేటివ్ సొసైటీ, తర్వాత మంచి కార్యక్రమాలు ఎక్కడైతే రైతు కార్యక్రమాలు జరుగుతున్నాయో అటువంటి ప్రదేశాలకు తీసుకెళ్ళి వీళ్ళకి చూపిస్తూ వలన వీళ్ళు పటిష్టం అవుతూ ఉన్నారు మన రైతులు. ఇంకా వాళ్ళకి కొన్ని ఆర్థికపరమైన సేవలు కూడా అందిస్తూ ఉన్నాం. ఏంటి, వాళ్ళకి ఒక ఆఫీస్ కట్టేయటం, వాళ్ళు మార్కెట్ చేసుకోవడానికి విత్తనాలకి షాపు, పురుగు మందులకి షాపు, అవన్నీ ఏర్పాటు చేసి వాళ్ళు కలిసి ఉండేలాగా నిర్వర్తిస్తూ ఉన్నాం. ఈ మధ్య ఇంకా కొంతమంది కొన్ని డ్రోన్ స్పేయర్లు ఇచ్చినాం కొంతమంది రైతు సొసైటీస్కి. ఇప్పుడు కూలీ ఎక్కువ అవుతూ ఉంది, మందులు కొట్టే వాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు, కష్టపడతా ఉన్నారు. ఈ డ్రోన్ ద్వారా స్ప్రే చేయటం వల్ల, పెస్ట్ చేయటం వల్ల అలకన అవుతుంది రైతులకి. అట్లా కొన్ని డ్రోన్లు ఇప్పించాం. 1-2 చోట్ల వరి నాటు మిషన్లు ఇవ్వటం జరిగింది రైతులకి. 2 చోట్ల హార్వెస్టర్లు కొనిచ్చాం, పంట కోయటానికి హార్వెస్టర్స్, ప్యాడీ హార్వెస్టర్ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలతోటి ముందుకు పోతూ ఉంటే వాళ్ళ ఉత్సాహం పెరుగుతూ ఉంది, రైతులందరూ కలిసి ఉంటా ఉన్నారు బాగా. దాని ద్వారా వచ్చే లాభాలు అందరూ పంచుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ ఇటువంటి రైతు కోఆపరేటివ్ సొసైటీస్లో. ఈ రకంగా మదర్ తెరేసా గ్రామీణాభివృద్ధి సంస్థ రైతు కార్యక్రమాలతోటి ముందుకు పోతూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా కలిసి ఉండేలాగా నేను చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను. 14వ తారీఖు ఒక మహిళా సూపర్ మార్కెట్ మేము ఇనాగరేషన్ చేస్తూ ఉన్నాం నల్గొండ పక్కన చంద్రపల్లి గ్రామంలో. కాబట్టి ఈ రకమైన ఆరోగ్యకరమైన పదార్థాలు, కల్తీ లేని ఆహార పదార్థాలు మన వినియోగదారులకు అందించాలనేది ఇంకొక కార్యక్రమంతో మన సంస్థ ముందుకు పోతూ ఉంది. ఈ కార్యక్రమాలు రైతులే నిర్వర్తించుకోవాలని వాళ్ళ దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము మా ఊళ్ళో రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పరిచి గత 22 సంవత్సరాల క్రితం మా పెద్దలు మాజీ ఎంపీటీసీ మరియు మాజీ సర్పంచ్ వీరేతాత, మా నర్సిబాబు బగిట్ల వీళ్ళంతా ఒక 10 మంది ఏర్పడి రైతుల అభివృద్ధి కోసం రైతుల పక్షాన మంచి ఆలోచన చేసి ఒక సంఘం ఏర్పడే వాళ్ళు రైతులకు ఉండాలని ఖచ్చితంగా ఆలోచించి ఆయనలో 10 మంది నిర్ణయం అయ్యాలా 520 మంది సభ్యులు వస్తానికి కారణమైంది. మదర్ తెరేసా వాళ్ళు మాకు ఒక 5-6 లక్షల విలువైనది ఒక డ్రోన్ ఇచ్చారు మాకు స్ప్రే చేసుకుంటానికి రైతులకు. మరియు అదేవిధంగా మాకు సార్ ప్రతినిధులతో మాట్లాడి మాకు ఒక సొంత భవనం కూడా ఇవాళ కట్టించిండు. అది ఓపెనింగ్ ప్రారంభ దశకు కూడా వచ్చింది. అదేవిధంగా మేము ఈ సంఘంలో ఏమేమి కార్యక్రమం అయితే రైతులకు సంబంధించిన వరి పంటలకు సంబంధించిన ఎరువులు కానీ, పెస్టిసైడ్ కానీ,
ఇవన్నీ ఇక్కడనే రైతులు వేరే మా మొత్తుకుని మండలం కింద 12 కిలోమీటర్లు ఉంటుంది, అక్కడ పోకుండా ఇక్కడనే నిత్యం మా రైతులకు సరఫరా చేసి రైతుల పక్షాన నిలబడ్డది ఈ సంఘం. సారు ఏ సూచనలు ఇచ్చినా కూడా సారు పాటిస్తూనే ఉన్నాం. సారు రైతుల పక్షాన ఎంత గట్టిగా నిలబడరు. సారు మాకు మంచి మంచి సలహాలు ఇచ్చిండు. ఏది ఈ రైతులకు సంబంధించిన పంటల విషయంలో కూడా సారు సూచనలు ఖచ్చితంగా పాటిస్తూనే. రైతు సభ్యుల్ని, ఈ సంఘ సభ్యుల్ని నేను జర్మనీకి తీసుకుపోవడం జరిగింది. అక్కడ రైతులు ఏ రకంగా వాళ్ళు సొసైటీస్ నడిపించుకుంటారు, ఏ రకంగా సొసైటీలో ఉండి లబ్ధి పొందుతూ ఉన్నారు, ఏ రకంగా వాళ్ళు యంత్రాలు ఉపయోగించుకుంటూ ఉన్నారని చూపించడానికి ఇక్కడ దాదాపు 3 సార్లు ఒక్కొక్క సందర్భంలో 6-7 రైతులు తీసుకుపోయి వాళ్ళని అక్కడ చూపించి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు గట్టిపడుతూ ఉన్నారు బాగా. అవి చూసిన తర్వాత వాళ్ళలో ఉత్సాహం పెరిగి వస్తూ ఉన్నది. ఆ రకంగా మనం కూడా అభివృద్ధి కావాలని వాళ్ళు తలంపుతోటి ముందుకెళ్తూ ఉన్నారు. అయితే ఒక పక్క రైతులు, ఇంకొక పక్క మహిళలు. కుటుంబం అంటే కేవలం మగవారే కాదు, ఆడవాళ్ళకు ఉంటాడు. ఇటు రైతు, ఇటు మహిళ, ఇద్దరు కలిసి ఈ కుటుంబ బాధ్యత నిర్వర్తిస్తేనే కుటుంబం సాఫీగా సాగిపోతుందనేది నా ఆలోచన. అంటారు కదా, 2 ఎడ్లు కలిసి బండి లాగితేనే సమానంగా పోతుంది, ఒక ఎద్దు ముందు వెనక పోతే బండి సాగదు. కాబట్టి సంసారం సాఫీగా సాగాలంటే ఇద్దరు కలిసి తమ బాధ్యతలు నిర్వర్తించుకుంటే బాగుంటుంది. మరి ముఖ్యంగా పేద రైతు వర్గాల్లో, పేద కుటుంబాలలో కూలినాలు చేసుకునే కుటుంబాలలో ఈ మహిళల పరిస్థితి కొంచెం దయనీయంగా ఉంటుంది. వాళ్ళని పట్టించుకోరు, కష్టం చేస్తూ ఉంటారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి. వాళ్ళని గుర్తించరు. కుటుంబంలో పని చేసినట్టే ఉంటుంది. కాబట్టి మరి ముఖ్యంగా పేదరికం అనేది, నేను పేదదాని అనే ఫీలింగ్ మనిషిని చంపేస్తుంటుంది, మరి ముఖ్యంగా మహిళల్ని. కాబట్టి ఇటువంటి వాళ్ళని కూడా మనం కొంచెం ప్రోత్సహించి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి అవగాహన కలిగించి మహిళా సంఘాల ద్వారా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వాళ్ళకి అవగాహన కలిగించి, అమ్మ మీరు సంపాదించే దాంట్లో కొద్దిగా గొప్ప పక్కకేయండి, కొంత పొదుపు చేసుకోండి, 10 మంది కలిసి ఒక సంఘం ఏర్పడి ఆ రకంగా మీరు పొదుపు చేసుకున్న పొదుపుని మీరు అవసరం ఉన్న వాళ్ళు తీసుకొని వాడుకొని దానికి కొంత మిత్తి కట్టుకొని ఆ రకంగా పోతూ ఉంటే మీ డబ్బు పెరిగి వస్తూ ఉంటుంది. ఒక 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయితే మీరు ఎక్కడికి ఏ బ్యాంకుకి పోవాల్సిన అవసరం ఉండదు. డబ్బులు ఏ వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి డబ్బుల కోసం పోవాల్సిన ఉండదు. మీ సంఘమే మీకు ఒక బ్యాంకుగా పనిచేస్తుంది. మీ సంఘమే ఒక నిధిని ఏర్పాటు చేసుకుంది. కాబట్టి ఆ నిధి నుంచి ఆ సంఘ సభ్యులు అప్పుగా తీసుకొని, నీ డబ్బు అయినా కూడా అప్పుగానే తీసుకోవాలి. అప్పుగా తీసుకొని మళ్ళీ తిరిగి మిత్తితోటి కట్టాలి. మిత్తి కట్టినప్పుడు ఆ మిత్తి నీ ఖాతాలోనే ఉంటుంది, ఎవరికి పోదు, అది మీ సంఘంలో ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఆర్థికమైన స్వాతంత్రం లభిస్తూ ఉన్నది సంఘాల ద్వారా. గత 15-17 సంవత్సరాల నుంచి ఈ సంఘాలు నడిపిస్తున్నప్పుడు పాత సంఘాల వాళ్ళకి ఒక్కొక్కరికి 15 లక్షలు, 10 లక్షలు, 9 లక్షలు, 7 లక్షలు, 5 లక్షల నిధి ఏర్పడింది. కాబట్టి దాంట్లో ఉన్న మహిళలు, ప్రతి ఒక్క మహిళ దాన్ని అప్పుగా తీసుకొని వాడుకొని తిరిగి కడుతూ ఉంటుంది. కాబట్టి అది ఒక బ్యాంకుగా తయారవుతుంది, ఒక గ్రూపు ఒక బ్యాంకుగా తయారవుతుంది. కాబట్టి ఈ యొక్క డబ్బు పెరిగి వస్తూ ఉంది, వాళ్ళ కుటుంబ అవసరాలు తీరుతూ ఉంది. నా పేరు సంధ్యారాణి, మాది పామనముల గ్రామం. మేము ఇక్కడ మదర్ తెరిసా సంఘంలో చేరినాం. 4 సంవత్సరాలు అవుతుంది. 70,000 పెట్టి కారం మిల్లు తీసుకున్నాం, పిండి మిల్లు. వాటి ద్వారా మేము ఉపాధి చాలా పొందుతున్నాము. ఒకప్పుడు మేము ఏ పని చేసుకోలేక ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళం, ఆర్థికంగా చాలా లోపల పడి ఉన్న వాళ్ళం. మాకు ఇక్కడ సంఘంలో చాలా మహిళలకు ఇంటి దగ్గర అయితే ఖాళీగా ఎక్కడ పని లేని, మేమైతే ఏ సంఘంలో చేరక మమ్మల్ని ఎవరు గుర్తించలేదు. ఆయనను ఫాదర్ ద్వారా మేము ఆ సంఘంలో చేరి, మదర్ తెరిసా సంఘంలో చేరి, మేము ఒక 10 మంది గ్రూప్ అయి సంఘంగా చేరి ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చుకుంటూ ఉన్నాం. వ్యవసాయం భాగంలో పెట్టడం కానీ, ఆర్థికంగా స్కూల్ ఫీజులు, ఇంట్లో పిల్లల ఆరోగ్య విషయంలోనైనా ప్రతి విషయంలో మాకు మస్తు అవసరం తీరుతూ వస్తున్నాయి. పేద మహిళలు, వ్యవసాయం లేని వాళ్ళు అయితేనే వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి, ఇంటి ఖర్చులకి, పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోవటానికి, తర్వాత ఏదైనా వ్యాపారం చేసుకోవటానికి చాలా అక్రోస్తా ఉంది డబ్బులు. అయితే వ్యవసాయం ఉన్న వాళ్ళు, ఈ మహిళ అయినా కూడా తను తీసుకెళ్ళి తన భర్తకు అందిస్తూ ఉంది ఆ డబ్బుని. వ్యవసాయ రంగంలో పెట్టుబడి పెట్టడానికి ఈ డబ్బు అవసరం వస్తూ ఉంటుంది. ఆ రకంగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి సంతోషంగా ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొంటూ వాళ్ళు ఆర్థికమైన ఇబ్బందుల నుంచి బయటకు వస్తూ ఉన్నారు.
అయితే ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ మరీ ముఖ్యంగా మహిళలు కొన్ని ఈ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. వ్యాపారాలు, కూరగాయల వ్యాపారం, బట్టల వ్యాపారం, టీ షాపులు, కొబ్బరికాయ వ్యాపారాలు, కోడిగుడ్లు, ఇంకా రకరకాల వ్యాపారాలు చేసే అవకాశం ఉంది. ఈ మా మహిళా సంఘాల్లో ఉన్న సభ్యులు మదర్ తెరెసా సంస్థని ఒక తల్లిగా భావిస్తూ ఉన్నారు. మనం వాళ్ళతోటి సంభాషించి మాట్లాడుతున్నప్పుడు, ఏంటమ్మా ఏం జరుగుతుంది, మీకు మీ అనుభవం ఏంటి, మీ భావాలు ఏంటి, ఈ సంఘంలో ఉండి మీ రకంగా లబ్ధి పొందుతారు అన్నప్పుడు మదర్ తెరెసా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అనేది మాకు ఒక తల్లి అండి. మా తల్లి మమ్మల్ని ఎట్లయితే చిన్నప్పటి నుంచి పోషిస్తుందో అదే ప్రకారంగా మదర్ తెరెసా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ మమ్మల్ని పోషిస్తూ ఉంది, మమ్మల్ని ఆదుకుంటూ ఉంది, మమ్మల్ని నిలబెట్టింది మా కాళ్ళ మీద మమ్మల్ని అనే భావాన్ని వాళ్ళు అనేక సందర్భాల్లో వ్యక్తం చేస్తూ ఉంటారు, మహిళలు ముఖ్యంగా. ఈ సంఘాలలో సభ్యత్వం తీసుకొని ఈ యొక్క మదర్ తెరెసాకి అనుబంధంగా వాళ్ళు నడిపించుకుంటున్నందుకు వాళ్ళు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ సంతోషాన్ని చూస్తుంటే కూడా నాకు కూడా ఆనందం అనిపిస్తూ ఉంది. నా పేరు మనిత. నేను మదర్ తెరెసా రూరల్ డెవలప్మెంట్ సొసైటీలో గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇక్కడ మహిళా సాధికారిత మీద దృష్టి పెట్టి ఫాదర్ గారు మహిళల సంఘాల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని జీవనజ్యోతి రైతు మార్కెట్ ప్రారంభించారు. ఇక్కడ ప్రారంభించిన రైతు మార్కెట్లో ఫార్మర్ టు కన్జ్యూమర్, అంటే ఫార్మర్ నుంచి నేరుగా వినియోగదారునికి చేరేలా ఫాదర్ గారు ప్రోడక్ట్స్ను అందిస్తున్నారు. ఇలా అందించడం వలన సంఘాలలోని మహిళలు వారి ఆరోగ్యాలు క్షేమంగా ఉంటున్నాయి. కరోనా నుంచి కూడా చాలామంది మహిళలు ఇక్కడ ఉన్న షాప్కి వస్తున్నారు, ఇక్కడ ప్రోడక్ట్స్నే తింటున్నారు. కొంచెం చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళ సంఘంలో ఉన్న మదర్ తెరెసా ఆఫీసులో ఈ ఫుడ్ దొరుకుతుందని వచ్చి తీసుకెళ్తున్నారు. ఇలా చేసిన ఫాదర్ గారికి ధన్యవాదములు చెప్పొచ్చు. ఇలాంటి సంస్థలో పనిచేస్తున్న నాకు కూడా చాలా సంతోషముగా ఉంది. గుడ్ సమరిటన్ కార్యక్రమం గారండి, రైతులకు లబ్ధి చేకూరే కార్యక్రమాలు, వారి భవిష్యత్ గురించి ప్రణాళికలు ఏవైనా చేస్తున్నారా? తప్పకుండానండి. ఇప్పుడు దాకా మదర్ తెరెసా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ చేసిన కార్యక్రమాలన్నీ కూడా రైతులే వాళ్ళంతటా వాళ్ళు నిర్వర్తించుకోవాలనేది నా ఆశయం కూడా. ఇప్పుడు మేము చేసేవన్నీ కూడా వాళ్ళకి నేర్పించి వాళ్ళంటే వాళ్ళే నడిపించుకోవాలి కార్యక్రమాలు. ముఖ్యంగా ఏంటంటే మేము ఒక విత్తన శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేసినాం. వరి విత్తన శుద్ధి కర్మాగారం, పల్సెస్ విత్తన శుద్ధి కర్మాగారం, ఒకటే దాంట్లో ఇవన్నీ కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు, క్లీన్ చేసుకోవచ్చు. మేము అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి బ్రీడర్ సీడ్ తీసుకొస్తాం. MTU 1010, BPT విత్తనాలు, ఇంకా సన్నరక ధాన్యాలు యూనివర్సిటీ నుంచి బ్రీడర్ సీడ్ కింద తీసుకొచ్చి రైతుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి వాళ్ళతోటి పంట పండిస్తాం. మేము వాళ్ళు పండించిన పంటని మేము కొంటాం. MSP రేటు కన్నా 150 రూపాయలు ఎక్కువ ఇచ్చి వాళ్ళ దగ్గర వాళ్ళు పండించిన పంట మేము సేకరిస్తాం. దాన్ని తీసుకొచ్చి మేము మా విత్తన శుద్ధి కర్మాగారంలో ప్రాసెస్ చేసి దాన్ని మన సీడ్ ఏజెన్సీ, అఫీషియల్ సీడ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అది, వాళ్ళ ల్యాబ్కి పంపించి
శాంపుల్స్ దాన్ని టెస్ట్ చేస్తారు వాళ్ళు. ఆ సీడ్ పనికి వస్తుందా లేదా, తేమ శాతం ఎంత ఉంది, జర్మినేషన్ శాతం ఎంత ఉంటుంది, వాళ్ళు సర్టిఫై చేస్తారు. ఆ రకంగా సర్టిఫై చేసిన ధాన్యాన్ని మేము ప్యాక్ చేసి, ప్యాకింగ్ యూనిట్ కూడా ఉంది, అది ప్రాసెసింగ్ అండ్ ప్యాకింగ్ యూనిట్ ఉంది మన దగ్గర. ప్యాక్ చేసి రైతులకి అందుబాటులోకి తీసుకొస్తాం. మరి ముఖ్యంగా రైతు కోఆపరేటివ్స్ ఎక్కడైతే ఉన్నాయో, రైతు సొసైటీస్ ఎక్కడ ఉన్నాయో వాళ్ళకే తీసుకుపోయి వాళ్ళకి ఇస్తూ ఉంటాం మేము. వాళ్ళు కొంటారు మా దగ్గర మినిమం ప్రైస్ తోటి. కాబట్టి వాళ్ళకి మంచి ధాన్యం దొరుకుతుంది. బ్రీడర్ సీడ్ తీసుకొస్తే దాని నుంచి ఫౌండేషన్ 1 వస్తుంది. ఫౌండేషన్ మళ్ళీ తిరిగేస్తే రైతు ఫౌండేషన్ 2 వస్తుంది. ఫౌండేషన్ 2ని మళ్ళీ రైతు వాడుకోవచ్చు సొంతగా, విత్తనం కొనకుండా. అది వేస్తే సర్టిఫైడ్ సీడ్ వస్తుంది. మళ్ళీ దాన్నే రైతు శుద్ధి చేసుకొని దాచిపెట్టుకొని నెక్స్ట్ క్రాప్కి వేసుకుంటే ట్రూత్ఫుల్ సీడ్ వస్తుంది. అంటే ఒకసారి రైతు బ్రీడర్ సీడ్ తీసుకుంటే 4 సార్లు అదే ధాన్యాన్ని ఆయన పండించుకోవచ్చు విత్తనం కొనకుండా. విత్తనం రేటు తగ్గిపోతుంది, ఆయనకి ఖర్చు తగ్గుతుంది. కాబట్టి ఇటువంటి విషయాన్ని మేము రైతులతో చర్చించి వాళ్ళకి అవగాహన కలిగించి ఈ యొక్క సీడ్ని పండించి ఏర్పాటు చేస్తూ ఉంటాం. అదే మేము చేసే కార్యక్రమం. నా ఆలోచన ఏంటంటే ముందు ముందు రైతు సొసైటీసే ఈ విత్తన శుద్ధి కర్మాగారాలని నిర్వర్తించుకోవాలి. నా పేరు అంతటి నరసయ్య, పాలడుగు మాజీ సర్పంచ్ను. మదర్ తెరీసా రైతు ఉత్పత్తిదారుల సంఘం ఒక 2019లో ఏర్పడి ఒక 4-5 గ్రామాలతోటి, ముఖ్యంగా ఫస్ట్ పాలడుగు మాకు హెడ్ క్వార్టరు, తర్వాత దుప్పెల్లి, రాఘవాపురము, పొడిచేడు, దత్తప్పగూడెము, ముసిపెట్ల, అట్లాగే కొండగడప, ఈ అన్ని గ్రామాలను కలుపుకొని ఒక రైతులంతా ఒక సంఘంగా ఏర్పడి సంఘటితంగా దాన్ని ఈ రైతు ఉత్పత్తి విత్తనాల కోసం వేరే ప్రైవేట్ కంపెనీల దగ్గర విత్తనాలు తెచ్చినా ఇక ఈ కల్తీ ఎరువులు తెచ్చడం వల్ల రైతులు నష్టపోతున్న ఉద్దేశంతో జూలియన్ సార్ గారు వారిని సంప్రదించితే, మదర్ తెరీసా వాళ్ళ దగ్గరికి పోయి వారిని సంప్రదిస్తే జీవన్ జ్యోతి సీడ్ ఇవ్వడం, ఫస్ట్ సీడ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ సీడ్ తెచ్చి మేము ధాన్యాన్ని పండించడం జరిగింది, ఉత్పత్తి చేయడం జరిగింది. మంచి దానితో దిగుబడులు బాగా పెరిగినాయి కనుక ఆ పద్ధతులనే మళ్ళీ ఇంకో సార్ను మళ్ళీ దానికి ప్రత్యామ్నాయంగా మాకు కొంచెం సేదోడు వాదోడుగా మాకు ఏమైనా సాయం చేయగలుగుతారా సార్ అని అంటే, ఫస్ట్గా సార్ ఏం చేసిండంటే మాకు ఒక డ్రోన్ ఇప్పించిండు. పత్తి మందులు, ఎరువులు, స్ప్రే మందులు కొట్టడానికి డ్రోన్ ఇప్పించిండు. ఒక కారు మొత్తం ఆ డ్రోన్ను వినియోగించుకున్నాం. అలాగే నాబార్డు నుంచి వెళ్ళి కూడా మాకు ఎస్సీలకు ఒక స్ప్రే పంపులు ఒక 60 మందికి ఎస్సీ రైతులకు ఇవ్వడం జరిగింది. అట్లాగే మళ్ళీ మా మంచితనాన్ని మేము సార్ను మళ్ళీ రిక్వెస్ట్ చేసి, సార్ మాకు వసతి లేదు, మాకు సొంత బిల్డింగ్ లేదని సార్ను రిక్వెస్ట్ చేసి అడిగితే, సార్ దయవల్ల మాకు ఒక 24 లక్షల బిల్డింగ్ను శాంక్షన్ చేయడం జరిగింది. జూలియన్ రెడ్డి సార్ గారికి మరీ మా గ్రామం తరపున, మా రైతు సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కందులు సీడ్ తయారు చేస్తూ ఉంటాం, పెసలు సీడ్ తయారు చేస్తూ ఉంటాం. రకరకాల సీడ్, దాదాపు 7 రకాల సీడ్ని మేము ప్రాసెస్ చేసి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నాం. అదేంది, మంచి నాణ్యమైన విత్తనం రైతుకి అందుబాటులోకి రావాలనేది నా ఆశయం. కాబట్టి అది నెరవేరుతూ ఉంది ప్రస్తుతానికి. ముందు ఈ యొక్క కార్యక్రమాన్ని రైతులు వాళ్ళు నిర్వర్తించుకోవాలి. కొన్ని రైతు సొసైటీస్ ఇప్పుడిప్పుడే ముందుకు వస్తామని ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి. మాకు ఇంకొక కార్యక్రమం ఉన్నది, ఏంది, ఫార్మర్ టు కన్జ్యూమర్. రైతు పండించిన పంటని మేము నిర్వర్తించే ఒక ప్రోగ్రాంలో మేము సేకరిస్తాము. ముఖ్యంగా చిరుధాన్యాలు. ఈ మధ్య చిరుధాన్యాలు బాగా ప్రచారంలోకి వస్తూ ఉంది మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి. ఈ చాలామంది డాక్టర్లు దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. ఈ ఆహారం తినండి, బియ్యం తినటం ఆఫ్ చేసి చిరుధాన్యాలు తినే ప్రయత్నం చేయండి. కొర్రలు, రాగులు, 5 రకాల మిల్లెట్స్ ఉంటాయి, చిరుధాన్యాలు ఉంటాయి. సామలు, ఊదలు, అండుకొర్రలు, సో జొన్నలు, సద్దలు. సో అటువంటి ధాన్యాన్ని పండించాలని మేము ఒక ప్రోగ్రాం పెట్టాము 5 సంవత్సరాల క్రితం. యూనివర్సిటీ నుంచి మేము ఈ సీడ్ తీసుకొచ్చి రైతులకు ఇచ్చాము. రైతుకి పెట్టుబడి కింద 2000 రూపాయలు మేము ఇచ్చి ఫ్రీగా ధాన్యం విత్తనాలు ఫ్రీగా ఇచ్చి వాళ్ళతో పండించి వాళ్ళు పండించిన పంటని మేము సేకరించి ఆ విత్తనాన్ని మళ్ళీ రైతులకు ఇచ్చి ఏర్పాటు చేసిన తర్వాత ఒక షాప్ ఏర్పాటు చేసాం, ఫార్మర్ టు కన్జ్యూమర్ షాప్, ఫార్మర్స్ మార్కెట్ అని. ఆ షాప్లో పెట్టి ప్రాసెస్ చేసి
వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం. మదర్ తెరీసా గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ ఫాదర్ జూలియన్ గారు పేద రైతులను దృష్టిలో ఉంచుకొని రైతులు పడే ఇబ్బందులు తలంచి వారికి నాణ్యమైన విత్తనాలు అందించే విధంగా ఈ జీవనజ్యోతి విత్తన శుద్ధి కర్మాగారాన్ని 2012 సంవత్సరంలో ఎరసానిగూడెం గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కర్మాగారానికి సంబంధించి విత్తనాన్ని బ్రీడర్ సీడ్ని అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి తెచ్చుకొని వచ్చి సీడ్స్మెన్ అసోసియేషన్ ద్వారా టైఅప్ అయ్యి ఆ విత్తనాన్ని తీసుకొచ్చి కొంతమంది రైతులకి ఇచ్చి వాళ్ళ ద్వారా డెవలప్ చేసి ఆ రైతుల దగ్గర మేము బైబ్యాక్ చేసి రైతులకు ఎక్కువ రేటు చెల్లించి ఆ విత్తనాన్ని ఈ కేంద్రానికి తీసుకొచ్చి ఇక్కడ ఆ విత్తనాన్ని డెవలప్ చేయడం జరిగింది. అట్టి డెవలప్ చేసిన విత్తనాన్ని ఫౌండేషన్ విత్తనాన్ని తయారు చేసి ఈ పేద రైతులకు, రైతు సంఘాలకు, ఎఫ్ఈఓ రైతులకు అందించి వారు అధిక దిగుబడులతోటి చాలా సంతోషంగా ఉన్నారు. ఈ చిరుధాన్యాల్ని ప్రాసెస్ చేయడానికి కూడా మేము ఒక యూనిట్ని ఏర్పాటు చేసుకున్నాం, ప్రాసెసింగ్ యూనిట్. దాంట్లో రా ప్రోడక్ట్ని తీసుకెళ్ళి ఆడ వేసి ప్రాసెస్ చేసి మళ్ళీ దాన్ని పట్టించి దాని మీద పొట్టు తీసేసి ప్యాక్ చేసి ప్యాకింగ్ యూనిట్ ఉంది మన దగ్గర. సో ఆ ప్యాకింగ్ యూనిట్లో ప్యాక్ చేసి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ షాప్లో పెట్టి మేము మార్కెట్ చేస్తూ ఉన్నాం ధాన్యాన్ని. అయితే దానివల్ల మన సమాజానికి, వినియోగదారులకి ఆరోగ్యం మెరుగుపడాలి. మనం తినే రైస్ కానివ్వండి, వీట్ కానివ్వండి, అవి తగ్గించుకొని ఈ రకంగా ఈ ధాన్యాన్ని తిన్నట్లయితే మన ఆరోగ్యాలు బాగుపడతాయి, షుగర్కి దూరం అవుతూ ఉంటారు అనే ఆశయంతో ఈ రకంగా మొదలుపెట్టాం. వినియోగదారుడికి నాణ్యమైన ఆహార పదార్థాలు దొరకాలి. అయితే రైతు పండించినందువలన రైతుకి మేలు జరుగుతుంది, రైతుకి ఎక్కువ లాభం వస్తుంది, రైతుకి అధిక రేటు కల్పిస్తాం మేము. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా రైతులే చేసుకుంటే కనుక వాళ్ళు లబ్ధి పొందే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేసుకోవాలి. ఈ మధ్య కొన్ని మహిళా సంఘాల వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇటువంటి సూపర్ మార్కెట్ పెట్టుకుంటున్నారు. 2019లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఒక్కొక్క గ్రామంలో మీటింగ్లు ఏర్పాటు చేసి రైతులకు సంబంధించిన సమస్యల పట్ల చర్చించడం కోసం, తర్వాత రైతులకు కావాల్సిన వాళ్ళు పండించే పంటలకు గిట్టుబాటు ధర రావడం కోసం, అదేవిధంగా ప్రతి ఒక్క సభ్యుడు ఒకరికొకరు సహకరించుకోవడం కోసం ప్రతి నెల మీటింగులు ఏర్పాటు చేయడం, తర్వాత గ్రామాన సభ్యులను చేర్పించడం కోసం, తర్వాత అక్కడ గ్రామ సర్పంచ్ ద్వారా కూడా ఈ రైతులకు కావలసిన సమస్యల పట్ల అర్థం చేసి మన రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏం చేస్తుందనే దాని మీద వాళ్ళకు తెలియపరుస్తూ సభ్యులను చేర్పించడం అనేది కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ అధికారులను కూడా పిలిపించడం జరిగింది. ఆ ప్రభుత్వ అధికారులు ఈ రైతులకు చేయవలసిన పని ఏంది, రైతులకు కావాల్సినది భూసార పరీక్షలు చేయించడం, తద్వారా ఆ రైతులకు కావాల్సిన ఆ ఎరువుల గురించి ఆ భూసార పరీక్షలు చేసిన రైతులకు ఏ ఎరువు వేయాలనే దాని మీద కూడా టెక్నికల్గా వాళ్ళకు శిక్షణ ఇప్పించడం అనేది జరిగింది. అదేవిధంగా తద్వారా మదర్ తెరీసా వాళ్ళు మీటింగ్ పోవడం జరిగింది. ఆ మీటింగ్ ద్వారా కూడా మేము మా గ్రామానికి ఆ మదర్ తెరీసా వాళ్ళు కూడా రావడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితులను, ఇక్కడ ఉన్న సభ్యుల యొక్క పరిస్థితులను వాళ్ళు అర్థం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మాకు మొదటగా డ్రోన్ అనేది మంజూరు చేయడం జరిగింది. ఆ డ్రోను రైతులకు అందుబాటులో ఇక్కడ డ్రోన్ కొట్టి ఏర్పాటు చేయడం జరిగింది. మా దగ్గర ఆపరేటరు నల్గొండ పోయి నేర్చుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా మన మదర్ తెరీసా వాళ్ళ ద్వారా మేము మళ్ళీ ఒకసారి 2-3 సార్లు మీటింగ్ పెట్టి మన సమస్యలు చెప్పడం జరిగింది. దానికి ఫాదర్ గారు మాకు ఒక బిల్డింగు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఆ బిల్డింగ్ కూడా ఇప్పుడు పూర్తిగా వచ్చింది. ఒక వారం 15 రోజులలో ఆ బిల్డింగ్ అనేది ఓపెన్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఫాదర్ జూలియన్ పోలిశెట్టి గారు చెప్పే ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వచ్చే వారం తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ. నమస్కారం.